అయితే నెగెటివ్ ఆస్పెక్ట్ ఏంటి? నిజానికి పెద్ద ప్రొడ్యూసర్ల కంటే చిన్న ప్రొడ్యూసర్లు ఎక్కువ సఫర్ అవుతున్నారు ఈ సిస్టమ్ వల్ల. రెంట్ కట్టకపోతే రిలీజ్ అవ్వదు. రెంట్ కడితే రెంట్‌కి కూడా వీళ్ళకి రాదు. డబ్బులు రావు. ఒక చిన్న సినిమా రిలీజ్ అవ్వాలంటే ఒక 100 థియేటర్‌లో రిలీజ్ కావాలంటే 50,00,000 ఖర్చు పెట్టాలి నువ్వు. అంటే డీటెయిల్ వాళ్ళకి క్యూబ్ లాంటి వాళ్ళకి ఇవ్వాలి, థియేటర్ రెంట్ ఇవ్వాలి, పబ్లిసిటీకి ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తే మనం ఖర్చు పెట్టిన 50,00,000 కూడా రాదు చిన్న సినిమాలో. గమ్మునుంటే బాగుంటుంది, కానీ గమ్మున ఉండలేరు. ఒకవేళ ఓటీటీకి ఇద్దామంటే నువ్వు ముందు రిలీజ్ చేసుకునిరా అని చెప్తాడు. రిలీజ్‌కి వెళ్తే 50,00,000 ఖర్చు. థియేటర్ లేటెస్ట్‌గా 23 అనే సినిమా వచ్చింది. దానికి మంచి బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. కానీ థియేటర్లు లేవు. ఎందుకు? ఈ సిస్టమ్ వల్ల. కానీ పెద్ద వాళ్ళు బాగుపడుతున్నారు. ఈ మోనోపొలి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి నచ్చిన సినిమాలు లేకపోతే వాళ్ళకి అనుకూలమైన సినిమాలు వేసుకోవడం, లేదా కాంపిటీషన్ వచ్చినప్పుడు చేయడం జరుగుతుంది.